మద్యపాన నిషేధం చేశాకే ఓట్లకు వస్తా అన్నారు కదా, మద్యపాన నిషేధం చేశారంట. చేసిండా మరి? పూర్తి నిషేధమానా? నా పూర్తి నిషేధం గురించి అయితే నాకు మద్యపానం గురించి పూర్తిగా ఏం తెలియదు. బట్ వాళ్ళు కంపేరింగ్ విత్ ప్రీవియస్ ఇప్పుడైతే చాలా తగ్గినాయి, చాలా మంది తాగలేదు. రౌడీ రాజ్యం చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు వస్తే పాతాళంలోకి తొక్కేస్తాము అంటున్నారు కదా జగన్ గారిని. సో మీకు ఎలా అనిపిస్తుంది మరి? అన్న ఎంతసేపు పవన్ కళ్యాణ్ గారు మర్యాద మాట్లాడదాం, ఆయన పెద్ద హీరోనే, ఎంతసేపు తొక్కేయాలని చూస్తున్నాడే కానీ అయ్యా మేము వస్తే ఇది చేస్తాం, ఇది మంచి చేస్తాము అని ఎవడని ఒక్కడని చెప్తున్నాడు అన్న, చెప్పట్లేదు. మద్యం రేట్లు తగ్గిస్తాడంట, క్వాలిటీ మందు. అదంతా ఎమ్మెల్యే గెలవని చెప్పు, ఎమ్మెల్యేగా సీట్ గెలమని చెప్పండి అన్న, ఏదైనా మంచి చేస్తానని చెప్పండి. నమ్మకం వచ్చేట్టు క్రియేట్ చేయమని చెప్పునా, ఇక్కడ ఆల్రెడీ నమ్మకం క్రియేట్ అయింది, ఇంకా నువ్వు చెప్తే ఎవడేస్తాడు? నాకు కావాల్సిన నమ్మకం క్రియేట్ చేయి, అది లేనప్పుడు మేము మాత్రం ఏం చేయలేం. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఫామ్ చేస్తే జగన్ గారే చిప్పకూడు జైలు, అది ఏదో కోడ్ చెప్తున్నారు కదా, జైలు అది ఉంటది కదా బ్రో, 6093 అది నెంబర్ చెప్తున్నారు కదా, అదే ఇంకా నీ నెంబర్ అంటున్నారు, జైల్లోనే చిప్పకూడు అంటున్నారు జగన్ గారిని. మీ బాధ, మీ దాని మీద మీ ఒపీనియన్ ఏంటి అన్నా? ఇదంతా జస్ట్ వాళ్ళ వైపు ఓట్లు తిప్పుకోవడానికి ఏదో ఒక రూమర్ క్రియేట్ చేయాలి, తప్పదు. అంత పెద్ద సీఎం ఇంత పెద్ద రాష్ట్రాన్ని పరిపాలించి ఆయన పోయి అక్కడ జైల్లో ఉంటానంటే ఎవరి చెవులు పూలు పెట్టాలని చూస్తున్నాడన్నా, మినిమం కామన్ సెన్స్ ఉండాలి. సరే మొన్న చంద్రబాబు గారు పోయారు, విత్ ఇన్ 30 days వచ్చేలేదా? మళ్ళీ బెయిల్ మీద వెళ్తారు, సరే మళ్ళీ పోతారంటారా? మా అన్నగారిని పోమని చెప్తారు, మళ్ళీ వస్తారు. అదంతా ఊరికే ఊడాలి మాట్లాడండి, ఎందుకు చెప్పండి. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 1,00,000 మెజారిటీతో గెలుస్తా అంటున్నారు పిఠాపురంలో. సో వంగ గీత మీద గెలిచే ఛాన్స్ ఉంది అనుకుంటున్నారా? పోయినసారి గెలిచారా ఆయన ఉన్న చోట? ఆయనకి ఎన్ని సీట్లు వచ్చాయి? సరే మహా అంటే దాన్ని మల్టిప్లై చేసుకున్నా కూడా ఎన్ని వస్తాయన్నా? ఇక్కడ ఏంటంటే జస్ట్ ఒకటి వాళ్ళ థాట్ అన్న, మన జగన్ అని దింపాలని చూస్తున్నారు, అది ఎట్టి పరిస్థితులు అవ్వదు. ఎంత ముగ్గురు కాదు, ఇంకా 30 మంది కూడా రండి, సింహం సింగిల్ గానే వస్తారు. ఓకే, ఇప్పుడు ఈ నాడు నేడు కింద స్కూలింగ్ డెవలప్ అయ్యా అంటున్నారు కదా, సో నిజంగానే ఏమైనా జరిగింది అనుకుంటున్నారు? డెవలప్ కన్ఫామ్ గా 100% మంచి క్వశ్చన్ అడిగారన్న, చాలా బాగా జరిగింది. ఈవెన్ దో ఐఎమ్ ఆల్సో ఫ్రమ్ గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చానన్న. ఫర్ ఎగ్జాంపుల్ 10 years బ్యాక్ కూడా అంత మంచి ఫెసిలిటీస్ లేవు, ఇప్పుడు అన్ని మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి. ఆడపిల్లలు బాత్రూమ్కి వెళ్ళడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు, అది అందరికి తెలిసిన విషయమే. ఇప్పుడు అంత బాగున్నాయి హాస్పిటల్స్, స్కూల్స్ అంత బాగున్నాయి. సో ఇప్పుడు హాస్టల్స్ లో అకామిడేషన్స్ కానీ ఫుడ్ కానీ అవి ఎలా ఉన్నాయి అనుకుంటున్నారు? నా ఫ్రెండ్స్ ఉన్నారన్న, ఐ మీన్ నా జూనియర్స్, సబ్ జూనియర్స్ చాలా మంది ఉన్నారు, హాస్టల్స్ లో ఉన్నారు. వాళ్ళకి వసతి రావడమే కాకుండా హాస్టల్ ఫుడ్ కూడా బాగుందని నాకు చెప్పడం జరిగింది. ఓకే, జాబ్ క్యాలెండర్ అంటే ఉన్న స్పాన్ ఆఫ్ టైం ఇచ్చిన నవరత్నాల స్కీమ్ ని కంప్లీట్ చేయడానికి టైం సరిపోయింది. టైం బికాస్ ఆఫ్ టైం అన్న, టైం లేకపోవడం వల్ల ఇలా జరిగింది. మనం ఇంకొక ఛాన్స్ ఇద్దాం, ఫోన్ సైలెంట్ పెట్టు, ఇంకొక చిన్న ఛాన్స్ ఇద్దాం, ఏమవుతుందో చూద్దాం. ఓకే, సో జగన్ అనే గెలుస్తారు, జగన్ అని ఫామ్ చేస్తారు. సరే, ఎందుకు జగన్ గారు అనుకుంటున్నారు మీరు అన్న? మీరు కంపేర్ చేయండి, ప్రీవియస్ ప్రతిపక్షంలో ఎవరున్నారో వాళ్ళు 5 years అయితే పరిపాలించారు, అభివృద్ధిని మాట్లాడతారు. ఆయన అభివృద్ధి చేశారు, కరోనాలో 2 years, ఇంకా ఉన్న స్పాన్ ఆఫ్ 3 years లో ఆయన చెప్పిన హామీలని 90% కవర్ అయింది, అది అందరికీ తెలిసిన విషయమే. మళ్ళీ ఇన్ని మంచి ఫెసిలిటీస్ మనం వదులుకొని ఈ వీళ్ళని చూసి కాపీ కొట్టే వాళ్ళని ఎలా సపోర్ట్ చేస్తాం మీరు? అంటే రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నారు, రౌడీ రాజ్యం చేస్తున్నారు అంటున్నారు కదా. అంతకుముందు అప్పుల పాలు కాలేదా మన రాష్ట్రం? అప్పుడు రైడిజం కాలేదా? దేర్ ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ విల్ బి రియాక్షన్ అంటారు. వాళ్ళు యాక్షన్ ఇచ్చారు, మనం రియాక్షన్ ఇచ్చాం. కంప్లీట్ అయిన విషయం పక్కన పెడితే అట్లీస్ట్ 70% కన్నా కంప్లీట్ స్టేజ్ కి వచ్చాం. ఇంకా నెక్స్ట్ ఇంకొక చిన్న ఛాన్స్ ఇస్తే నెక్స్ట్ కంప్లీట్ అవ్వడానికి గ్యారెంటీ ఉందా? ఆ గ్యారెంటీ మనం మీరు చెప్పిన ఇప్పుడు ఏదో చెప్తారు అవన్నీ మాక్సిమం అవ్వలేదు అనుకుంటున్నారా? రాజధాని గురించి మాట్లాడు, పోలవరం గురించి మాట్లాడుతున్నా. పోలవరం మాక్సిమం 70% మినిమం 50% వేసుకున్నా కూడా ఇంకా కొంచెం టైం ఇస్తే ఖచ్చితంగా అయిపోతుందని మా ధీమా, మా నమ్మకం అది.